శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఇస్కాన్ దేవాలయంలో అటు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం నుంచి కూడా ఆ శ్రీకృష్ణుని భగవాన్ యొక్క ఆ కీర్తనలు, అర్చనలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మునికి అటు లోపల దర్శనార్థము అలంకరణ అయిపోయిన తర్వాత ఇటు ఉత్సవ విగ్రహాలకు కూడా పెద్ద ఎత్తున అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తులను కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ఇస్కాన్ దేవాలయంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బోలేజీ, టుడే స్పెషల్ అంటే టుడే స్పెషల్ శ్రీకృష్ణ జన్మాష్టమి మా ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య హి డివైన్ గ్రేస్ శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ వారిని ఇది చాలా ఖచ్చితంగా పాల్గొతుంది. తర్వాత అంటే ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా అంటే బ్రహ్మాండంగా అయినట్టు ఒక కార్యక్రమం. ఈ హోల్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇస్కాన్. శ్రీకృష్ణ జన్మాష్టమి హోల్ ఆఫ్ ద వరల్డ్లో మన ఇస్కాన్ టెంపుల్లో జరుగుతూనే ఉంటుంది. అది మనం చూస్తున్నాము. మరికొంతమంది ఉన్నారు, ప్రభులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈరోజు అంటే స్పెషల్గా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వరంగల్ ఇస్కాన్లో ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి వారి మాటల్లో విందాము. ధర్మేంద్ర ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ, ఈరోజు ప్రత్యేకతలు ఏమిటి? ఈరోజు ఇక్కడ దేవాలయంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? తప్పకుండా. హరే కృష్ణ. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. మంగళారతి, గురు పూజ, అంతేకాకుండా అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క దర్శనము. ఆ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు రాధా నీలమాధవుల యొక్క అభిషేకం కూడా. సో ఇప్పటివరకు ఎంతోమంది భక్తులు, కొన్ని వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఈ రాధా నీలమాధవులకి అభిషేకం చేస్తున్నారు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశము. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుందన్నమాట. సాక్షాత్తు రాధా నీల మూల విగ్రహాలకి మనము అభిషేకం చేసే అవకాశం ఇక్కడ మనకి ఇస్కాన్ వరంగల్ తరపున ఏర్పాటు చేశాము. సో పంచామృతం అభిషేకము, అంతేకాకుండా పాలాభిషేకం జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇది ఈ మార్నింగ్ నుంచి ఇంకా ఇలా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇది నైట్ వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా మీరు చూడొచ్చు ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో 3 గంటల నుంచి మనకి చిన్నపిల్లల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, శ్లోక కాంపిటీషన్, అంతేకాకుండా ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనకి జరగబోతున్నాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే లోపల గీతా పారాయణము, విష్ణు సహస్రనామము, గోవింద నామాలు, అంతేకాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ప్యారలల్గా కూడా జరుగుతున్నాయి. సో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అది మనందరికీ ఎంతో గర్వకారణం. అది మనం చూస్తున్నాము. వేలాది మంది భక్తులు దర్శనార్థం అయితే బారులు తీరారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అయితే దర్శనాలకు క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము దేవాలయానికి చిన్న పిల్లలను కూడా కృష్ణుని వేషం వేసుకొని మరి తీసుకొని వచ్చారు. వారు ఆ దర్శనం అయిపోయింది. వారి మాటల్లో విందాం. అమ్మ, చెప్పండి, ఈరోజు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అయిపోయింది. చాలా బాగుంది. కృష్ణాష్టమి అనగానే చిన్ని కృష్ణుడు గుర్తొస్తాడు ఫస్ట్. ఓకే, రెడీ చేశారు కదా, అది మనం చూస్తున్నాము. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఈరోజు ఇస్కాన్లో దర్శనం చేసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి అమ్మ. హరే కృష్ణ. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ గుడిలో, ఈ టెంపుల్లో ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాయి. మీకు గత మేము 15 సంవత్సరాల నుండి వస్తున్నాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం చేశాము, అభిషేకం చేశాము, ఈ రథయాత్రకు పాల్గొంటాము, కృష్ణాష్టమి పాల్గొంటాము. ప్రతి సంవత్సరం మేము పాల్గొంటాం. గత 15 ఏళ్ళ నుంచి పాల్గొంటున్నాం. మాకు ఆ దేవుని కృప ఎప్పటికీ మా మీద ఇట్లుంటుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఫ్యామిలీతో వస్తాం, మేము చాలా సంతోషంగా ఉంటాం. అదే మనం చూస్తున్నాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మాది నయం నగర్ అండి, హన్మకొండ నయం నగర్. అక్కడి నుండి వచ్చాము. కృష్ణాష్టమి రోజు ఇక్కడ భక్తులందరూ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దర్శనం కూడా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుందండి. కృష్ణునిది అంటే చాలా అందరికీ సంతోషమే కదా, చాలా బాగా అనిపిస్తుందండి. మాతాజీ, చెప్పండి, కృష్ణాష్టమి సందర్భంగా దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది?
మేము ప్రతి ఇస్కాన్ సంబంధించిన ప్రతి ఫెస్టివల్లో చాలా బాగా పాల్గొంటామండి. సర్వీస్ డొనేషన్ అట్లాంటి సర్వీస్ కూడా పాల్గొంటాము. ఇక్కడ మన దేశంలో ఇస్కాన్ గురించి తక్కువ, కానీ వేరే దేశాల్లో ఇస్కాన్ గురించి ఎక్కువ ప్రచారం ఉందండి. మన దేశంలో కూడా సేమ్ పాశ్చాత్య దేశాల్లాగా మన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి అందరూ భక్తులు కూడా వచ్చి దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ప్రతి సంవత్సరం కృష్ణాష్టమిని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, చెప్పండి రా, కృష్ణాష్టమి దర్శనం చేసుకోవడం ఎలా ఉంటున్నారు, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నేను గత 2 years నుంచి కృష్ణుని మొక్కుతున్నాను. నాకు కృష్ణుడు చాలా ప్రియమైనాడు. నాకు చాలా బాగా నచ్చింది దర్శనం కూడా, అంత బాగుంది. క్రౌడ్ చాలా అంటే చాలా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి చాలా అంటే చాలామంది వచ్చారు, చాలామంది భక్తులు వచ్చారు. టైం దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఎక్కువనే పట్టింది, హాఫ్ అన్ అవర్ to 45 minutes. కృష్ణాష్టమి అంటే మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, మన స్కూల్స్లలో ఉట్టి కొట్టడము. కృష్ణాష్టమి అంటేనే మనకు ఉట్టి కొట్టడం గుర్తొస్తుంది. పూజలు చేసుకుంటాము, దేవునికి నైవేద్యాలు అర్పించడము, అందరినీ పిలిచి ఆ నైవేద్యాలు పెట్టడము, ఇలా ఇవన్నీ జరుపుకోవడం జరుగుతుంది. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, చెప్పరా, దర్శనం అయిందా, ఎలా అనిపిస్తుంది కృష్ణాష్టమి? దర్శనం అయింది, చాలా బాగా జరిగింది దర్శనము. అండ్ నేను ఫస్ట్ టైం రావడము ఇస్కాన్ టెంపుల్కి, ఇక్కడ దర్శనం చేసుకోవడం నా అదృష్టం. మా అక్క వల్లనే తెలుసు. చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఫస్ట్ అయితే పీస్, ఒక మనశ్శాంతి, అంతే. అది మనం చూస్తున్నాము, ఇక్కడికి దేవుని దగ్గరికి రావడము ఎంతో మనశ్శాంతిగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు దర్శనాలకు రావడంతో అయితే ఇక్కడ ఆ పెద్ద ఎత్తున అభిషేక అర్చనల కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తి పరవశంలో మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శనార్థం అయితే బారులు తీరాలు, ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ఉదయం నుంచి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున వరంగల్ ఇస్కాన్ వారు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మాత్రము భక్తులు పెద్ద ఎత్తున చిన్నపిల్లలు ఫ్యామిలీతో సహా, చిన్నపిల్లలను ముఖ్యంగా శ్రీకృష్ణుని వేషధారణలో తీసుకొని వచ్చేసి ఇక్కడ ఆ శ్రీకృష్ణుని పరమాత్మని దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలైతే వరంగల్ ఇస్కాన్ ఆధ్వర్యంలోనైతే అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అభిషేక అర్చనల తర్వాత కాంపిటీషన్స్, అటు సింగింగ్, డ్యాన్సింగ్, డ్రాయింగ్, కల్చరల్ ఈవెంట్స్తో పాటు సాయంత్రం వరకు కూడా కీర్తనలు కొనసాగుతున్నాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది వరంగల్ ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.